అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ యొక్క ఎన్నికల సమయంలో ఎక్కువగా చలామణి అయ్యేది రెండు. ఒకటి డబ్బు, రెండు మద్యం. ఆంధ్రప్రదేశ్ మద్యం విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల మంది ప్రాణాలు బలిగొన్నారు. ఈ యొక్క మద్యం విషయానికి వస్తే దేశంలో ఎక్కడ దొరకని బ్రాండ్లు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతూ ఉన్నాయి. ఈ యొక్క మద్యం వెనుక దాగున్న చీకటి నిజాల గురించి, ప్రభుత్వం ఈ యొక్క కల్తీ మద్యాన్ని పెంచి పోషించిన విధానాన్ని గురించి ఈ యొక్క నిజాలు బయటపెట్టడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ గొట్టిపాటి వంశీకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నో కొత్త బ్రాండ్లు, నిజంగా చూస్తే దేశంలో ఎక్కడ దొరకని బ్రాండ్లు, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్కి సంబంధించి ఈరోజు కంపెనీలు నడిపిస్తున్నారని, ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి ఇది ఒక ముఖ్యంగా ఈ యొక్క మద్యం కారణమని కొంతమంది సెలబ్రిటీలు కూడా చెప్పడం జరిగింది. రాకేష్ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఇంతమంది నిజంగా గారు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. ఈ రోజు ఆయన జయంతి, ఆయన పుట్టినరోజు. అవునండి, ఖచ్చితంగా ఆయన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక షూటింగ్ నిమిత్తం వెళ్ళి ఒక వారం రోజులు వరుసగా బూమ్ బూమ్ అనే బీర్ తాగడం వల్ల ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిన పరిస్థితి. మనం ఆ టైంలో కూడా చాలా బాధపడ్డాం, చూసాం కూడా. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చూస్తే ఎలక్షన్ టైంలో వైసీపీ అరాచక శక్తులు విపరీతం అయిపోయారు. బేసిక్గా ఎవరైనా కూడా మద్యం పంపిణీ చేయడం, డబ్బు వెదజల్లడం ఎన్నికల టైంలో కరెక్ట్గా జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా మనం చూస్తున్నదే. అధికార పార్టీలు ఇంకా ఒక ముందడుగేసి గతంలో ఇప్పుడున్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈరోజు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే కానీ, అదే కావలి నియోజకవర్గానికి చెందిన ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే కానీ, వీళ్ళు నకిలీ మద్యం కేసుల్లో ఇప్పటికీ కూడా ఆ కేసులు నడుస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మనం వీళ్ళ నుంచి ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక మంచి వాతావరణం ఉంటుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి విష సంస్కృతిని పోషించలేదు. ఎప్పుడు కూడా ఇటువంటి వాటిపై కఠినంగా ఉక్కుపాదం మోపుతా వస్తుంది. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కటి దారుణమైన బ్రాండ్లతోటి వాటిని మద్యం రేట్లు పెంచేసి మద్యపాన నిషేధం అని చెప్పి ఈ విధంగా చేశారండి. మద్యపాన నిషేధం అని చెప్పి తర్వాత బ్రాండ్లు తీసుకొచ్చాము, మద్యం తాకుండా ఉంటారని చెప్పి 5 స్టార్ హోటళ్ళకి మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి ఎన్నో ఓకదంపుడు హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాటన్నిటి తప్పని వదిలేసి 25,000 కోట్లకి మద్యం తాగేవారి మీద అప్పు తెచ్చిన పరిస్థితి. వాళ్ళని హామీగా చూపించి తాగుబోతుల్ని తాకట్టు పెట్టిన పరిస్థితి. బెవరేజ్ కార్పొరేషన్ ఇవన్నీ జరిగినాయి. ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో ఇంకా దారుణమైన విషయాలు ఏం జరుగుతున్నాయంటే, పక్క దేశాల నుంచి బెరవాడో అనే ఒక డ్రగ్ను తీసుకొచ్చి ఆ డ్రగ్ తోటి ఈరోజు కల్తీ మందు తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు, మద్యం. వైసీపీ నాయకులు ఎలక్షన్లో పంచేందుకు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వినండి, ఈరోజు ఎలక్షన్లలో వైసీపీ పంచే మద్యం మాత్రం ఎవరు తీసుకోవద్దు. అవి తాగితే ఖచ్చితంగా మీ ప్రాణాలు పోవడానికి ఆస్కారం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి కూడా రాష్ట్రంలో నిత్యం మద్యం తాగే వాళ్ళకైతే కానీ, అకేషనల్లీ తాగే వాళ్ళకైతే కానీ ఖచ్చితంగా కూడా అనారోగ్యాలు వచ్చాయి. వాటికి కారణం వీళ్ళు క్రియేట్ చేసిన కల్తీ మందు. ఈరోజు కల్తీ మందుతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది తల్లులు తాలిబొట్లు తెగిపోయిన పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ టైంలో వీళ్ళ వికృత చేష్టలు ఇంకా పెరిగిపోతాయి. ఈరోజు మనం చూసాం, విశాఖలోనే 25,000 లీటర్ల మద్యం బాటిల్ని పట్టుకున్నారంట. అవునండి. ఇప్పుడు ఎందాక వస్తుంటే స్క్రోలింగ్లో చూశాను. అవును, వాటిల్లో కూడా వీళ్ళు క్రియేట్ చేసింది దొంగ మద్యం క్రియేట్ చేసి వాటిని విస్తృతంగా గ్రామాల్లోకి, పల్లె వాతావరణంలో వీళ్ళు చిచ్చు పెట్టే పరిస్థితి. అవి తాగితే ఏంటంటే వాళ్ళ కంట్రోల్ వాళ్ళలో ఉండదన్నమాట. ఆ కంట్రోల్ లేకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి, ఇంట్లో ఇబ్బందులు జరుగుతాయి. వీటన్నిటిని వీళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళ ఓట్లతోటి కూడా దొంగ ఓట్లు వేయించుకొని ఎలాగైనా గెలవాలి అని ఒక కుతంత్రాలతోటి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళు ఈరోజు చేస్తున్న ప్రతి తప్పుకి రేపు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజు ఉంది. కానీ ఈరోజు వీళ్ళని ఎవరు నమ్మొద్దు. మద్యం తాగే ప్రతి ఒక్కరు కూడా
మీకు ఒక బాటిల్ ఇచ్చాడంటే 2 బాటిల్ ఇచ్చాడంటే మీరు చనిపోవడానికి కారణం అదే అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని వైసీపీ విష సంస్కృతిని తిరస్కరించండి. కల్తీ మద్యం ద్వారా ప్రకాశం జిల్లా కానివ్వండి, అదేవిధంగా జగ్గైపేటలో సుమారుగా 30 మంది చనిపోవడం జరిగిందండి కల్తీ మద్యం ద్వారా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగిందండి. ఇంతగా మద్యాన్ని అలవాటు చేసి ఒక సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాలిబొట్టు తెంచడానికి కారణమయ్యాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు మళ్ళీ ఎన్నికలకు రావడం జరిగింది. ఎలా అంటారు? జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇది ఒకటి వినండి. ఈరోజు ఆడవాళ్ళని హింసించడం ఎక్కువైంది అంటే దానికి కారణం మద్యం. ఆ మద్యం వల్ల మీరు అనుభవిస్తున్న కష్టాలు, ఈ రోజు క్రైమ్ రేట్ ఏ విధంగా ఈ మద్యం వల్ల పెరిగిపోతూ ఆడవాళ్ళ మీద అట్రాసిటీ పెరుగుతుందని పోలీస్ రికార్డులు చెప్పే పరిస్థితి చూసి చలించి జగనన్న తన అధికారంలో రాగానే మీ అందరి సంతోషం కోసం దశల వారీగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం తెలుసుకుంటే మహిళల్ని, తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవిస్తారో అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు, అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు. అదే జగనన్న గొప్పదనం. మద్యపాన నిషేధం చేసే మళ్ళీ ఓట్లు అడుగుతారు, దశల వారీగా చేస్తామని. ఇది 2019 ఎన్నికల ముందు వీడియో కదండి. ముందు 2019కి ముందు వీడియో. దీంట్లో ఇంకో మాట కూడా అనింది, తన చెల్లి షర్మిల గారిని ఎలా చూసుకుంటారో అక్క చెల్లెళ్ళందరినీ అలాగే చూసుకుంటాడు జగను. అందుకని వాళ్ళు నిజమే చెప్పారు. వాళ్ళ చెల్లిని ఈరోజు ఎలా చూసుకుంటున్నారో ప్రపంచం అంతా తెలుసు, అందరినీ గెంటేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటున్న పరిస్థితి. సొంత చెల్లెల్ని గెంటేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గెంటేశారు చెల్లెల్ని. సొంత చెల్లెల్ని ఎరంపరం లేకుండా మాట్లాడిన జగను రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళందరినీ కూడా అలాగే చూసుకుంటున్నాడు. దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు చెప్పిన మాట ఏదైతే ఉన్నారు, మన దాంట్లో అతను సందేహించాల్సిన అవసరం లేదు. ఒక్క విషయంలో మాట మీద నిలబడ్డాడు. ఈ ఒక్క విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు తాలిబొట్లు తెగిపోవడానికి ఇది కారణమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా ఆ రోజు ఏంది బీర్ బాటిల్ పట్టుకొని పెద్ద హడావిడి చేసి ధర్నా చేశారు. ఆ రోజు నిజంగా అంటే మంచి మద్యం అని అనకూడదు, కానీ ఏదైనా కానీ క్వాలిటీ మద్యం అనేది ఆ రోజు ఉంది. ప్రతి ఒక్కరు కూడా హెల్త్లు బాగానే ఉన్నాయి, అందరికి అందుబాటు ధరలో అండి. అందుబాటు ధరల్లో హెల్తీ డ్రింక్ అనకూడదు, కానీ హెల్త్ పరంగా ఇబ్బంది లేకుండా మద్యం పాలసీలు అయితే ఉన్నాయి. ప్రాణాలకు ఇబ్బంది లేదు. ఈరోజు ఎటువంటి హెల్త్ పాలసీలు ఉన్నాయి? వీళ్ళ అనాన్యులకి సంపదను పెంచుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో మొన్నటి వరకు కూడా కనీసం స్కానర్లు కూడా లేకుండా యూపీఐ పేమెంట్లు దేశమంతా యూపీఐ పేమెంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూపీఐ పేమెంట్లు లేవు ఏ మద్యం షాప్లో కూడా. అవునండి. తన సొంత మద్యం ఈరోజు మీరు గమనిస్తే 5 రూపాయలు అయ్యే మద్యం బాటిల్ని దాదాపు 280 రూపాయలు అమ్మారు. అది ఎవరికి లబ్ధి చేకూర్చడానికి? ఈరోజు దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే పెద్దది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. తన సొంత కంపెనీలు, తన సొంత వ్యక్తులు అందరూ వీళ్ళే. ఎటువంటి అనుమతులు లేకుండా బ్లాక్ బస్టర్ అంటారు, స్పెషల్ స్టేటస్ అంటారు, అసలు అవి ఏం పదాలు కూడా తెలియదు. గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఏదేదో ఇచ్చిన హామీలను కూడా ఒక మద్యపాన రూపంలో చూపించుకున్నారు బాటిల్స్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మద్యం తాగే వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కానీ ఒక్కరు కూడా ఓట్లు వేసే పరిస్థితే లేదు. వాళ్ళందరూ బాధపడ్డారు. ఈరోజు అన్ని వర్గాలు బాధపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి బీర్ బాటిల్ పట్టుకొని మద్యం పెరిగిపోయింది అని వచ్చారు. అప్పుడు ఎంత అమ్మారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోజుకి ఒక తక్కువ లిమిట్లో ఉండేది తాగేవాళ్ళు కానీ ఏదైనా కానీ. ఈరోజు రోజుకి మద్యం మీద ఆదాయం ఎంత అంటే 82 కోట్ల రూపాయలు. అంటే నెలకి ఎంత? 300 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 3600 కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో వీడు సంపాదించింది దాని మీద 1,00,000 కోట్లే. ఇంకా చెప్పాలంటే ఎటువంటి లెక్కలు లేకుండా చూపించిన సొమ్ము, ట్యాక్స్ కట్టిన సొమ్ము, ఇదంతా ఎక్కడికి వెళ్ళింది అంటారు? తాడేపల్లి ప్యాలెస్ కనుకోవచ్చా? ఖచ్చితంగా. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఈరోజు విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే ప్రతి చోట కూడా ఈ లెక్కల నుంచి తెచ్చిన డబ్బే వాటికి లెక్కాపత్రం లేకుండా. అందుకనే జగన్మోహన్ రెడ్డి ధీమా ఏంటంటే, నేను ఓటర్లకి 10,000 ఇస్తాను, 10,000 ఇచ్చైనా కానీ గెలవడానికి ప్రయత్నిస్తాను. ఈ లెక్కరు దొంగ మద్యం ఎలాగో తీసుకొచ్చాడు. ఒక్కొక్కరికి 2 బాటిల్ 3 బాటిల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. 2-3 బాటిల్ ఇచ్చేసి 10,000 ఓటుకి ఇచ్చేసి గెలవాలనే ప్రయత్నం ఉన్నారు. కానీ విఘ్నులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు
ఈరోజు తిరస్కరించడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు మద్యపాన విషయంలో పోలీసులే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే ఈరోజు తెలంగాణలో మొన్న అక్రమ మద్యం పట్టుబడడం జరిగింది. పోలీసులు రవాణా చేస్తున్నారని చెప్పేసి వార్తలు వినిపించాయి. ఎంతవరకు కరెక్ట్? తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ పోలీసు, తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అది దొరికిన మాట వాస్తవమే, మనము చూసాం. ఈరోజు ఎర్నింగ్ రిసోర్సెస్ అనేది పోలీసులు కూడా ఇలాంటి తప్పుడు మార్గాలు ఎంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలే ముఖ్యమైపోయినాయి. ఈరోజు మీరు గత 5 ఏళ్లలో మనం చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా హైదరాబాద్ నుంచి ఎవరైనా కానీ మన రాష్ట్రానికి వచ్చే అవకాశం వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏడు నుంచి ఆంధ్రప్రదేశ్కి మద్యం తీసుకెళ్తే బాగుండు అని అనుకుని స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ లేరు. అట్లా తయారయ్యారు కొంతమంది. వీళ్ళు అంటే అవి తెచ్చుకొని అమ్ముకొనైనా అమ్ముకోవచ్చు అనే పరిస్థితిలో ఉన్నారు పూర్తిగా. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా హైదరాబాద్ నుంచి వస్తే అక్కడ ఏదైనా తక్కువ ఉంటే తీసుకోరంటారా, అది ఏదైనా వస్తువు తీసుకోరంటారా, గిఫ్ట్గా అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తుంటే అరే అక్కడ మంచి సరుకుని తీసుకోరంటారా, మంచి మందుని తీసుకోరంటారా, మద్యం తీసుకోరంటారా అంటున్నారు. వాస్తవమా కాదా? మనం నిజాయితీగా మాట్లాడుకుంటే ఇదే వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి బ్రాండ్స్ కూడా దొరకని పరిస్థితి అంటారు మొత్తాన్ని పూర్తి. బ్రాండ్స్ అనే కాదు, అసలు ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా. మనం రీసెంట్గా మనం చూసాం, మన రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరికేది గంజాయి, డ్రగ్స్. పక్క రాష్ట్రం నుంచి మనకు మంచి మందు రావాలి, మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి గంజాయి వీటిని పంపించే పరిస్థితి ఉందని పెద్ద వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి. మన బోర్డర్లలో కూడా మీరు గమనిస్తే అటుపక్క నుంచి తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి మన సైడ్ వచ్చేది ఉంటే ఏమైనా ఉంటే మద్యం దొరుకుతుంది, మన సైడ్ నుంచి అటు వెళ్తూ ఉంటే ఏదైనా దొరుకుతూ ఉందంటే గంజాయి దొరుకుతూ ఉంది. అసలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మనము ఇంకా అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ ఇవి ఎక్కడైనా కానీ గంజాయి దొరికిందంటే దానికి ఒక సెంట్రల్ పాయింట్ ఎక్కడైనా చూసామంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. దానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యమే కదా. అవును, ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా అరికట్టాలంటే కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలి. మనం గమనిస్తూ ఉంటే ఈ మధ్య లోకేష్ గారు కూడా వీటి మీద స్ట్రైట్గా చెబుతూ ఉన్నారు. వీటికన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ని నేను ఎండ్ చేస్తాను, వాటన్నిటికీ నా భరోసా అంటున్నారు. ఖచ్చితంగా మనం వీటిని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. తెలుసుకున్నారు కదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో నిలువునా చేసిన దోపిడీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మానవ ప్రాణాలు దోచుకొని కల్తీ మద్యం ద్వారా అటకెక్కిన పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిజం తెలుసుకొని ఒక మందుబాబులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులు వీళ్ళంతా కూడా మేల్కొని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.